అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. సో ఈరోజు ట్యాబ్లూలో మనం డిస్కస్ చేసుకునేటువంటి పాయింట్ ఏంటంటే డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అండ్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటి వాటి గురించి. సో దానిలో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటిలో డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి వాటి గురించి, ఇంకోటి డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి దీనిలో ఇంకా ఏంటంటే కలర్ బార్ చార్ట్స్, కలర్ బార్ చార్ట్ సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కలర్ మ్యాప్స్, బై కలర్ మ్యాప్స్ అండ్ బై మెజర్స్ అనేటువంటి దాని గురించి. ఇంకోటి ఏంటంటే దీనిలోనే సో ఇక్కడ ఉండేటువంటి వాటిల్లో ఈ ఈ రెండిట్లో కూడా సో డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటి వాటిలో అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి మనకి ఎలాగా యూజ్ అవుతాయి, దీనికి ఆ డిఫరెన్స్ అనేటువంటి వాటిని ఎలాగ మనం చేస్తామో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెయిన్ మనకి ఎక్కువ ఇంటర్వ్యూస్లో అడిగేటువంటిది డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిని. హౌ టు ఐడెంటిఫై ద డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటిది మనల్ని అడుగుతూ ఉంటాడు. ఎలా ఐడెంటిఫై చేస్తాం డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిని అండి? ట్యాబ్లూ అనేటువంటి వాటిలో డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి? దేన్ని మనం డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అని అంటాం? సురేష్, నా మాట వినిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ లో టేబుల్స్ కేటగిరీ ఉన్నాయి కదా సార్, ఇవి డైమెన్షన్స్ సార్. ఓకే, అలాగే ఇంకా ఐడెంటిఫై చేస్తావు. ఇంకా వేరే విధంగా ఇంకేమి నీకు డిఫరెన్స్ ఉంది ఐడెంటిఫై చేయడానికి? ఇంకా దేని ద్వారా ఐడెంటిఫై చేస్తావు? డేటా టైప్ అనేటువంటి దాన్ని బట్టి. అండ్ డేటా టైప్ అనేటువంటిది ఇప్పుడు దీనిలోనూ గ్లోబల్ సంబంధించినటువంటి ఐకాన్ ఉంది, ఇక్కడ గ్లోబల్ సంబంధించినటువంటి ఐకాన్ ఉంది. మరి ఎలాగా ఐడెంటిఫై చేస్తాం? ఇంకా సరే నేను చెప్తాను చూడు. సో దీనిలో ఫస్ట్ ఓకే, దీనిలో ఉండేటువంటి టేబుల్స్ సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ డేటా ఏదైతే ఉందో వీటిని అన్నింటినీ మనం డైమెన్షన్స్ అని అంటాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ పరంగా ఉండేటువంటి ఏదైతే మెజర్ నేమ్స్ అనేటువంటి ఇవన్నీ కూడా మనకి డైమెన్షన్స్ అంటాం. ఇక్కడ ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా వాల్యూస్ అని అంటాం. సో ఈ వాల్యూస్ అనేటువంటి వాటిని డైమెన్షన్స్ తో పాటు ఈ వాల్యూస్ అనేటువంటిది ఉంటుంది. సో దీంతో ఇంకోటి ఏంటంటే దీనిలో కలర్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు దీనిలో ఏ అయితే డైమెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయో ఈ డైమెన్షన్స్ అనేటువంటి ఎప్పుడు కూడా మనకి బ్లూ కలర్లో ఉంటాయి, అదేనా? సో వాల్యూస్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఉన్నాయి. చూడండి, కనిపిస్తున్నాయి? ఐడెంటిఫై చేస్తున్నావా? ఇవేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి డైమెన్షన్స్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఐడెంటిఫై చేయాలని అనుకుంటే సో ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కసారి మిక్స్ అయిపోయి ఇక్కడ మనకి గ్లోబల్ అనేటువంటివి ఉన్నాయి ఐకాన్స్, ఇక్కడ గ్లోబల్ అనేటువంటిది ఉంది. కానీ ఈ గ్లోబల్ అనేటువంటిది డైమెన్షన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ గ్లోబల్ అనేటువంటిది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంది, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ అని మనం చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి మనం డైమెన్షన్ నేమ్స్ అనేటువంటి వాటిగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి దీన్ని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడు ఇంటర్వ్యూస్ లో. అదేందా? హౌ కెన్ యూ డిఫైన్ దట్ దిస్ వన్ ఇస్ ద డైమెన్షన్ అండ్ దిస్ వన్ ఇస్ ద మెజర్స్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏమా? ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నామని అనుకుంటే ఏంటి, సేల్స్ అనేటువంటిది ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ సేల్స్ అనేటువంటిది ఒక వాల్యూ తీసుకున్నాం. సో ఈ సేల్స్ అనేటువంటి దాని దగ్గర నుంచి మనం కేటగిరీ అనేటువంటిది ఏదైనా ఉందనుకుంటే సో ఆ కేటగిరీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం తీసుకుందాం, సబ్ కేటగిరీ తీసుకుందాం పోనీ. సో దీనిలో సబ్ కేటగిరీ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం ఆర్డర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సార్టింగ్ అనేటువంటి వాటిలో డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసి ఇక్కడ చూస్తే మనం సేల్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది, అంతే తప్ప సేల్స్ అనేటువంటిది చూపించట్లేదు, అవునా? ఎస్ సార్. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ లో సేల్స్ అనేటువంటిది ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అనేటువంటిది మనం ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే సార్. సో ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి నాట్ ఓన్లీ ది సేల్స్ అనేటువంటిది, సో సేల్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది అగ్రిగేషన్ ఫంక్షన్, ఎందుకంటే దీనిలో సమ్ కానీ లేకపోతే యావరేజ్ కానీ లేకపోతే ప్రాఫిట్ కానీ ఇలా మనకి టోటల్ కి సంబంధించింది వస్తుంది తప్ప మనం ఇక్కడ జస్ట్ సేల్స్ అనేటువంటిది మనకి రాదు. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ మనం అందుకనే సో ప్రతిసారి మనం అక్కడ చూసేటప్పుడు మనల్ని ఒక క్వశ్చన్ అనేటువంటిది మనల్ని అడుగుతున్నప్పుడు దానిలో ప్రాఫిట్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పి అని అంటారు. సో విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అది ప్రాఫిట్ అనేటువంటిది లేకపోతే సేల్స్ అనేటువంటిది అగ్రిగేట్ ఫంక్షన్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిలో కేటగిరీ అనేటువంటి దాన్ని మనం తీసుకుందాం. సో ఈ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుని కలర్స్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామని అనుకో. సో ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ చూడు మనకి కలర్స్ అనేటువంటి దేనికి దానికి సపరేట్ గా అగ్రిగేషన్ టైప్ లో దేనికి దానికి సపరేట్ గా మనకు వస్తున్నాయి, అవునా? ఎస్ సార్. దేనికి దానికి సపరేట్ కలర్స్ అనేటువంటి మనకు వస్తున్నాయి. సో ఇక్కడ మనకి అగ్రిగేషన్ అనేటువంటిది కరెక్ట్ గా మనకి తెలిసిపోతుంది, కంటిన్యూస్ ఫంక్షన్ అనేటువంటిది కాకుండా అగ్రిగేషన్ ఫంక్షన్ కింద మనకు తెలుస్తున్నాయి, అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు మనం దీనిలో ఈ సేల్స్ అండ్ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని చేసిన తర్వాత అదే మనం ఈ కేటగిరీ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసేసి సేల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సేల్స్ ని కలర్స్ మీద మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ చూడు, అంటే ఇక్కడ మనకి సేల్స్ అనేటువంటి దాన్ని కలర్స్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా లేకపోతే కేటగిరీ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చేస్తే కేటగిరీ అనేటువంటిది సపరేట్ అనేటువంటిది అవుతుంది. కానీ ఇక్కడ అంటే ఈ మెజర్ టేబుల్లో ఉన్నటువంటిది దేన్నైనా సరే మనం ఇక్కడికి తీసుకుని వస్తే అది సపరేట్ గా అవుతుంది తప్ప కంటిన్యూస్ ఫంక్షన్ అనేటువంటిది జరగదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం పెయిన్స్ లో మనం ఇక్కడ చెప్పుకున్నామో ఏంటి డిస్క్రీట్ వాల్యూ మనకి ఇక్కడ దీనిలో కంటిన్యూటీ అనేటువంటిది మనకి దీనిలో జరగట్లేదు. దీనిలో డైమెన్షన్స్ వాల్యూస్ అనేటువంటి వాటిలో మనకి వాల్యూస్ అనేటువంటి డిస్క్రీట్ వాల్యూస్ అవ్వట్లేదు, డిస్క్రీట్ వాల్యూస్ అవుతున్నాయి, కంటిన్యూ వాల్యూస్ అని అవట్లా. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం మనం కంటిన్యూ వాల్యూ అవ్వట్లేదు అని? సో ఇక్కడ మనం ఏదైతే కేటగిరీ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటున్నామో ఈ కేటగిరీ అనేటువంటి దాని కలర్స్ మీద అప్లై చేస్తున్నాము. సో ఇది కంటిన్యూటీ కలర్స్ అనేటువంటి మనకు చూపించట్లా, డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తున్నాయి, అందుకని వీటిని డిస్క్రీట్ మెజర్స్ అనడం అంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా డైమెన్షన్స్ అని అంటున్నాం అనమాట. సో అదే మనం ఈ మెజర్స్ లో ఉన్నటువంటి ఏదైతే వాల్యూస్ అనేటువంటివి ఉన్నాయో ఈ వాల్యూస్ లో సేల్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తే సో ఇవి కంటిన్యూటీ కలర్స్ డిఫరెన్స్ చూపించట్లా, కంటిన్యూటీ అనేటువంటిది చూపిస్తుంది, అవునా? సో మనల్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఇంటర్వ్యూలో మనల్ని అడిగేటప్పుడు ఎలా అని అంటే జాబ్ విషయంలో మనకి వెళ్ళేటప్పుడు సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై సో విచ్ వన్ ఈస్ ద డిస్క్రీట్ వాల్యూ అండ్ విచ్ వన్ ఈస్ ద కంటిన్యూటీ వాల్యూ అనేటువంటి దాన్ని. సో చాలా మందికి కూడా అర్థం అవదు ఏంటని అంటే సో విచ్ వన్ ఈస్ ద డిస్క్రీట్ అండ్ విచ్ వన్ ఈస్ ద కంటిన్యూటీ. హౌ కెన్ యూ ఐడెంటిఫై దిస్ వన్ ఈస్ ద కంటిన్యూటీ అండ్ దిస్ వన్ ఈస్ ద డిస్క్రీట్ అనేటువంటి దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? ఎలా ఐడెంటిఫై చేస్తాము? బై ది కలర్. ఎస్ సార్ నో? ఎస్ సార్. బై ది కలర్ మనకి ఎలా అయితే ఆ వాల్యూస్ అనేటువంటి మనకి సపరేట్ అవుతున్నాయో ఆ వాల్యూస్ అనేటువంటి సో ఆ వాల్యూస్ ని బట్టి మనకి ఇక్కడ కలర్స్ అనేటువంటి మనం ఆ కలర్స్ అనేటువంటి సపరేట్ అవుతున్నాయి అన్నమాట. దాన్ని బట్టి మనకి ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళు ఎవరైతే ఎవరు మన టీమ్ మేనేజర్స్ కానీ లేకపోతే అక్కడ ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ లేకపోతే యూజర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూజర్స్ అంటే ఎవరు కస్టమర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి తెలుస్తుంది అనమాట. దీనిలో ఇప్పుడు సేల్స్ అనేటువంటి ఎక్కడ ఏ కలర్ అయితే మనకి సేల్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి? డార్క్ కలరా లైట్ కలరా? డార్క్ కలర్ సార్. డార్క్ కలర్ అనేటువంటిది వచ్చేటప్పటికి మనకి సేల్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నట్టు ఆ కలర్ అనేటువంటిది లైట్నెస్ వచ్చే కొలదికి మనకి ఆ సేల్స్ అనేటువంటి తగ్గిపోయినట్టుగా మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కంటిన్యూటీ వాల్యూ కాకుండా మనం ఇప్పుడు కేటగిరీ అనేటువంటి దానిలో మనం చూస్తే దీన్ని తీసుకొచ్చి కలర్ లో మనం మెన్షన్ చేస్తే సో ఇక్కడ మనం దీనిలో ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టం. ఎక్కడ మనకి వచ్చింది ఆ సేల్స్ అనేటువంటి ఎక్కడ వచ్చినాయి
దేనికి ఎక్కువగా వచ్చినాయి అనేటువంటిది మనం ఇక్కడ చూడడం అనేటువంటిది, ఇక్కడ బార్ చార్ట్ అనేటువంటి వాటిలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి తప్ప కలర్స్ ని బట్టి మనం ఇక్కడ కంటిన్యూటీ కలర్స్ అనేటువంటి లేవు కాబట్టి మనం ఐడెంటిఫై చేయడం, ఎలా డిస్ప్లే చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. ఓకే సార్. ఓకేనా, ఇలా మనం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో కంపెనీస్ లో వాటిల్లో మనం వాళ్ళ విషయంలో మనం చేయడానికి ఇది కరెక్ట్ వే కాదనమాట. సో కాబట్టి మనం అలా చేయాలంటే కంటిన్యూటీ అనేటువంటి వాటిలో మాత్రమే మనం వీటిని మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఓకే సార్. రైట్. సో ఇప్పుడు మనం దీనిలో కలర్ బార్ చార్ట్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లు, బార్ చార్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటే కలర్ బార్ చార్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇప్పుడు ఒకసారి యూజ్ చేస్తాను. ఇక్కడ సేల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది సేల్స్, దీన్ని డబుల్ క్లిక్ చేసామనుకో, సో ఇక్కడ మనకి ఈ సేల్స్ వద్దులే, ఇంకోటి చూద్దాం, స్టేట్స్ అనేటువంటి దాన్ని చూద్దాం. స్టేట్ ని డబుల్ క్లిక్ చేద్దాం. రైట్, ఈ స్టేట్స్ అనేటువంటి వాటిని చూస్తే మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ స్టేట్స్ ని మనకు ఒక గ్రాఫ్ ద్వారా మనకు చూపిస్తుంది. అవునా, గ్రాఫ్ ద్వారా మనకు చూపించి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ ని మనకి ఇక్కడ గ్లోబల్ సూపర్ స్టోర్ అనేటువంటి వాటి ద్వారా మనకి మనకి అది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనిలో సేల్స్ అనేటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ సేల్స్ ని కలర్ మీద మనం డ్రాప్ చేస్తే, సో ఇక్కడ చూడు దీనిలో మనకి చార్ట్స్ అనేటువంటి ఆ స్పాట్స్ అనేటువంటి పోయి ఏరియా అనేటువంటి దాన్ని కలర్ వైజ్ గా చూపిస్తుంది మనకు. సేల్స్ అంటే కంటిన్యూటీ. ఇప్పుడు దీనిలో మనకి ఇండియా అంతట్లో కూడా సేల్స్ అనేటువంటి ఎక్కడ జరిగినాయి అంటే మనం గ్రాఫ్స్ అనేటువంటి వాటిని తర్వాత చూద్దాం. మనం ముందు మనం కాన్సన్ట్రేషన్ చేసే దేని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఓన్లీ డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిల్లో, డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిల్లో డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటి వాటిలో అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి ఎలా ఉంటాయి దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. చార్ట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు డిస్క్రీట్ అయితే ఎలా రెస్పాండ్ అవుతుంది, కంటిన్యూస్ వాల్యూస్ అనేటువంటి వాటిని అయితే ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఎలాగ మనకి డిస్ప్లే అవుతున్నాయి, విజువలైజేషన్ ఎలా అవుతున్నాయి. అందులో అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉన్నట్లయితే కంటిన్యూ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, డిస్క్రీట్ సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి, అందులో కలర్స్ అనేటువంటి వాటిల్లో మ్యాప్ మెజర్మెంట్స్ అనేటువంటి ఎలా డిస్ప్లే చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, ట్యాబ్లలో ఏ టాపిక్ మీద, డైమెన్షన్స్ అండ్ మెజర్స్. డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిని మనం ఎక్స్ప్లోర్ విండో అనేటువంటి వాటిలో మనం డైమెన్షన్స్ అనేటువంటి టాప్ లో ఉంటాయి, మెజర్స్ అనేటువంటి నెక్స్ట్ విండోలో మనకు కనిపిస్తాయి. దానిలో డిస్క్రీట్ వాల్యూ అనేటువంటి వాటిలో కంటిన్యూస్ వాల్యూ. డిస్క్రీట్ వాల్యూ అని దేన్ని అంటాం, మెజర్ వాల్యూస్ నా డైమెన్షన్ వాల్యూస్ నా? డైమెన్షన్స్ ని డిస్క్రీట్ వాల్యూస్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేనా ఫ్రెషర్ గా యాజ్ ఏ ఫ్రెషర్ గా నువ్వు వెళ్తున్నావు అని అనుకుంటే దానిలో కంపల్సరీ అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి, విచ్ ప్లేస్ ఇట్ ఆక్యుపై ద డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అని అడుగుతాడు. సో విచ్ ఈస్ ద డిస్క్రీట్ వాల్యూ డైమెన్షన్, విచ్ ఈస్ ద డిస్క్రీట్ వాల్యూ అని అడుగుతాడు. డిస్క్రీట్ వాల్యూ అని అనగానే నీకు డైమెన్షన్ వాల్యూ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిన డిస్క్రీట్ అంటాం అనేటువంటి దాన్ని చెప్పాలి. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు దీనిలో అగ్రిగేట్ ఫంక్షన్స్ అని దేన్ని అంటాము, డైమెన్షన్ వాల్యూస్ నా మెజర్మెంట్స్ వాల్యూ నా? అగ్రిగేట్ ఫంక్షన్స్ ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి మనం డైమెన్షన్స్ ని అంటామా మెజర్స్ ని అంటామా అగ్రిగేట్ ఫంక్షన్స్ అని? ఎలా చెప్పగలుగుతున్నావు? ఎస్, మెజర్సే కరెక్టే. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి మెజర్స్ ని మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఎలా చెప్పగలుగుతున్నావు అగ్రిగేట్ ఫంక్షన్స్ అని? సేల్స్ అనేటువంటి వాటిని మనం తీసుకున్నప్పుడు ఆ సేల్స్ అనేటువంటి వాటిని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దానిలో నాట్ ఓన్లీ సేల్స్, ఇట్ కెన్ బి గివెన్ ఓవరాల్ సమ్ అనేటువంటి దాన్ని మనకి ఇస్తుంది. దట్స్ వై యు ఆర్ సేయింగ్ దట్ మెజర్స్ ఈస్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. క్లియర్? ఇప్పుడు మనం దీనిలో ఏదైతే మనం కలర్ సంబంధించినటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తున్నామో, ఈ కలర్స్ అనేటువంటి వాటిలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు ఏ టాపిక్ సంబంధించినటువంటి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాము, కలర్ బార్ చార్ట్ అనేటువంటి దాని గురించి. ఓకేనా, సో దీనిలో కలర్ బార్ చార్ట్ అనేటువంటి వాటిల్లో సో దీనిలో
మ్యాప్స్ అనేటువంటి వాటిని మెజర్స్ అనేటువంటి వాటికి మనం అప్లికబుల్ చేస్తున్నాం, అవునా? కలర్ ఆన్ మ్యాప్స్ బై మెజర్స్ అని అంటాం. దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే కలర్ ఆన్ మ్యాప్స్ బై మెజర్స్ అని అంటాం అనమాట. సో ఈ కలర్ ఆన్ మ్యాప్స్ బై మెజర్స్ అంటే, ఈ మ్యాప్స్ అనేటువంటి వాటిని మనం జనరేట్ చేసేటప్పుడు మెజర్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడు, దీనిలో ఇప్పుడు కలర్స్ అనేటువంటి వాటిని దేనికి అప్లై చేస్తున్నాము? మళ్ళీ క్లియర్ చేసేస్తాను, ఒకసారి చెప్పి. కలర్స్ అనేటువంటి వాటిని ఇప్పుడు సరే, మ్యాప్స్ అనేటువంటి వాటిని దేనికి అప్లై చేస్తున్నాము? మ్యాప్స్ ని ఏ మ్యాప్ కి ఏమండి? మ్యాప్ అనేటువంటిది మనం స్టేట్ అనేటువంటి దానికి అప్లై చేస్తున్నాం. వెరీ గుడ్. ఈ స్టేట్ అనేటువంటి దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇండియాలో ఉండేటువంటి మొత్తం మ్యాప్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఏం అప్లై చేస్తున్నాం? మెజర్స్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. ఏ మెజర్స్? సేల్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చి కలర్స్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. సో అప్పుడు మొత్తం కలర్స్ వైజ్ గా మనకి లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్ ఎక్కడ ఉంది, థిక్ బ్లూ కలర్ ఎక్కడ ఉంది, వాటిని బట్టి ఏ స్టేట్ లో ఎక్కువ సేల్స్ అనేటువంటి మనకు జరుగుతున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై అవుతుందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి, ఆ సేల్స్ అనేటువంటి కంటిన్యూటీ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. దేని తర్వాత ఏది అనేటువంటి కంటిన్యూటీ అనేటువంటిది మనకు చూపిస్తుంది, ఓకే సార్. అవునా? సో ఈ కంటిన్యూటీ అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయడం, ఒక్కొక్కసారి మనకి ఆ కంటిన్యూటీ అనేటువంటిదే మనకి యూజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళని బట్టి మనం చెప్తున్నటువంటి వాటిని బట్టి. సో ఒక్కొక్కసారి మనం మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ మనం ఆ కంటిన్యూటీ అనేటువంటి దాన్ని ఈజీగా మనకి చేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ని తీసేద్దాం, కేటగిరీని చూద్దాం ఒకసారి. కేటగిరీని తీసుకొచ్చి కలర్స్ లో మనం మెన్షన్ చేస్తే, సో ఇప్పుడు చూడు, కలర్ ఎక్కడైనా కంటిన్యూటీ ఉందా? మనకి ఇక్కడ డయాగ్రామ్ లో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ అనేటువంటి వాటికి మన కంటిన్యూటీ ఇక్కడ ఏమైనా చూపిస్తుందా? ఎస్ సార్. ఓన్లీ మనకి ఇక్కడ ఉన్నటువంటి డాట్స్ మాత్రమే మనకు చూపిస్తూ ఉన్నాయి కేటగిరీ వైజ్ గా, కానీ కంటిన్యూటీ అనేటువంటి లేదు. స్పాట్ వైజ్ గా మనకి ఇక్కడ లాంగిట్యూడ్ అనేటువంటిది, స్టేట్స్ అనేటువంటి జస్ట్ మనకి కలర్ అనేటువంటిది, ఆక్యుపేషన్ అనేటువంటిది మన కంటిన్యూటీ అనేటువంటిది చూపించట్లేదు, అవునా? అది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుటి వాళ్ళకి అంటే మన హైయర్ అఫీషియలర్స్ కి మనకు కావాలని అనుకున్నప్పుడు, ఏదైతే మనం ఉన్నదో దాన్ని మనం డిస్ప్లే చేయాలని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనిలో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇవి క్లియర్ చేద్దాం. మనకి ఒక్కొక్కసారి ఒక డిమార్ట్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది ఏదో ఒక డేటా సెట్ అనేటువంటిది మనకు వస్తుంది. అది ఈ రోజుతో లేకపోతే 1 వీక్దో 1 మంత్ది లేకపోతే క్వార్టర్ వైజ్ గా ఉన్నటువంటి డేటా సెట్ వస్తుంది. ఆ డేటా సెట్ ఎలా అంటే ఇండియా వైడ్ గా రిలయన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మార్ట్. సో ఇప్పుడు అది ఇండియా వైజ్ గా రిలయన్స్ మార్ట్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి స్టేట్ అని అంటే నాట్ ఓన్లీ ద వన్ పర్టికులర్ స్పాట్, స్టేట్ అనేటువంటి దానిలో మొత్తం అంతట్లోనూ అన్ని చోట్ల ఉన్నటువంటి వాటిల్లో రిలయన్స్ మార్ట్ యొక్క సేల్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేసి నాకు అర్జెంటుగా డిస్ప్లే చేసి చూపించమని అంటే, అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? స్టేట్స్ అనేటువంటి వాటిని మనం డబుల్ క్లిక్ చేయాలి. స్టేట్స్ డబుల్ క్లిక్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత సో వాళ్ళకి కంటిన్యూటీ కావాలా, ఎలా కావాలి సార్ అని అంటే, సో మాకు కేటగిరీ వైజ్ గా అని అన్నాడు అని అనుకోండి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం కేటగిరీ వైజ్ గా మనం ఇక్కడ ఓకే కేటగిరీ వైజ్ కావాలి సార్, ఓకే ఎస్ ఇదిగో కేటగిరీ వైజ్ గా ఇదిగోండి ఇలా వచ్చినాయి అని అంటాం. సో ఈ కేటగిరీని లేబుల్స్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ లేబుల్స్ లో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నది మనం డీటెయిల్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, నాకు కేటగిరీ వైజ్ గా లేబుల్స్ అనేటువంటి వాటిని నాకు అవసరం, ఓన్లీ కలర్స్ లోనే ఉండాలి. సో నాకు ఇలా వద్దు, నాకు స్టేట్ అంతగా కూడా మొత్తం అంతా కలిపి నాకు ఎలా ఉన్నాయో నాకు మ్యాప్ అనేటువంటిది నాకు చూపించాలని అంటే, సో కేటగిరీ తీసేసి మనం సేల్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం యూజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇండియా వైజ్ గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అది మనం ఓకే ఇది ఈ స్టేట్ ఆ స్టేట్ అని చెప్పాల్సిన మొత్తం అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది? డేటా సెట్ లో ఉంటుంది, డేటాబేస్ లో. క్లియరా?
మన డేటాబేస్ లో ఉంటది. Yes. వాటిని మనం ఏం చేసుకోవాల్సిన లేదు, వాటిని ఏం మనం చూడవలసిన లేదు. సో వాటిని బట్టి మనం ఏం చేస్తాం అంటే ఓకే ఇది సార్ అని చెప్పి మనం వెంటనే వాటిని చేయటం. ఇప్పుడు కావాలనుకుంటే ఇది ఏంటో దీనికి సంబంధించినటువంటి హెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఏమని? కలర్ ఆన్ మ్యాప్స్ బై డైమెన్షన్. సో ఇలా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది కావాలనుకుంటే సెంట్రల్ అలైన్మెంట్ పెడతాము. ఇక్కడ కలర్ వేరేది ఏదైనా కావాలని అనుకుంటే సో కలర్ పెట్టి బోల్డ్ అని చెప్పి అప్లై చేసి ఓకే అని అంటే సో అప్పుడు ఆటోమేటిక్గా ఇలా మనకు వచ్చి అప్పుడు వాళ్ళకి కంటిన్యూటీ సేల్స్ అనేటువంటిది మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు కావాలి Okay, sir. రైట్. సో ఇప్పుడు దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి ఈ కేటగిరీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం చూసాము జియోగ్రాఫికల్ పరంగా, లేకపోతే ఇవన్నీ కూడా మనం చూసాం. దీనిలో ఇంకొకటి ఏంటంటే ఒక కీ రోల్ చూపిస్తాను ఒకసారి. సో దీనిలో మనకి సేల్స్ అనేటువంటి వాటిని తీసుకుని సేల్స్ అనేటువంటి వాటిని కాలమ్స్ లో యూజ్ చేద్దాము. సబ్ కేటగిరీ ఏదైతే ఉందో సబ్ కేటగిరీని రోస్ లో మనం మెన్షన్ చేసి వీటిని మనం ఆర్డర్ లో మనం యూజ్ చేద్దాం. సో ఇప్పుడు దీనిలో ఏవైతే మన కేటగిరీ అనేటువంటిది ఉందో ఈ కేటగిరీస్ ని మనం ఫిల్టర్ చేయడం. సో ఇది కూడా మెజర్ చేయడమే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ అనేటువంటిది ఉంది. సో కేటగిరీని తీసుకుని వచ్చి ఫిల్టర్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేటగిరీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అంటే ఇక్కడ మొత్తం ఇవన్నీ చూడు అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయా? ఇక్కడ తీసుకొచ్చి ఇలా అనగానే అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి, అవునా? మొత్తం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఎలా అంటే ఇగో అన్ని కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మరి ఇది ఎక్కడ వేస్తుంటే అక్కడ చూడు పాయింటర్ ఒకటి హైలైట్ అవుతుంది, అవునా? ఫిల్టర్ దగ్గర ఇప్పుడు హైలైట్ అయింది, పేజ్ దగ్గర పాయింటర్ వచ్చింది, కలర్స్ దగ్గర ఇలా ఇలా వస్తాయి. సో ఫిల్టర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్పుడు మనకి ఇలా కేటగిరీ అనేటువంటి మనకు చూపిస్తుంది. ఈ కేటగిరీలో ఇక్కడ మనకి ఏ అయితే ఫర్నిచర్ కావాలని అనుకుంటే ఫర్నిచర్ చెక్ చేసి ఓకే అని ప్రెస్ చేస్తే ఓన్లీ ఫర్నిచర్ సంబంధించినటువంటి కేటగిరీ మాత్రమే మెజర్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. Okay, sir. ఓకేనా? సో దీనిలో మనకి ఈ కేటగిరీ అనేటువంటి వాటిని మనం ఇలా మెజర్ చేసుకుంటూ సో దీనిలో ఈ ఫర్నిచర్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం కావాలని చూపించాలని అనుకుంటే ఆ ఫర్నిచర్ మాత్రమే మనం అక్కడ 3 మాత్రమే మనకు వచ్చినాయి. సో ఇప్పుడు అలా ఫర్నిచర్ కాకుండా ఇప్పుడు సేల్స్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. చూడండి ఒకసారి సేల్స్ ని చూద్దాం. సేల్స్ తీసుకెళ్లి ఫిల్టర్ లో మనం యూజ్ చేస్తే చూడు మనం ఇక్కడ చెక్ చేయడానికి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ Yes, sir. మనం కావాలనుకున్న యావరేజ్ మీడియన్ ఇలా కావాలనుకుంటే ఇలా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కానీ దీనికి ఎలాగ కేటగిరైజ్ కనిపిస్తుంది అని అంటే నెక్స్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దీనిలో రేంజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అట్లీస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ సేల్స్ అనేటువంటి, లేకపోతే అట్మోస్ట్ ఎక్కడితో స్టాప్ అయిపోవాలి. సో ఇక్కడ నెంబర్ అనేటువంటిదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్స్ ని మనం ఎలా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ వాటికి అట్మోస్ట్ ఎక్కడ వరకు ఉందంటే 22,000 నుంచి స్టార్ట్ అయినాయి సేల్స్ అనేటువంటి, అక్కడ వరకు ఎండ్ అయినాయి. అలా కాకుండా నీకు ఎక్కడ చూపించాలనుకున్నావు దీన్ని అట్మోస్ట్ మనం చేసుకోవచ్చు. స్పెషల్ ఇంకేమన్నా నీకు ఒకవేళ కావాలనుకుంటే సో ఇలాంటి ఆర్డర్ వస్తుంది తప్ప మనం అందులో చెక్ చేసుకోవడానికి మనకి కంటిన్యూటీ ఇందులో సేల్స్ అనేటువంటి వాటిలో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి అలా చెక్ మార్క్స్ అనేటువంటి మనకి కనిపించదు. ఓకేనా? Okay, sir. Okay, sir. సో మనం దీన్ని ఏమంటామంటే ఆ దీన్ని కలర్ మ్యాప్స్ అని మనం దీన్ని అనం. దీన్ని ఏమని చెప్తామంటే దీన్ని ఫిల్టర్స్ విత్ డిస్క్రీట్ అండ్ మెజర్స్. డిస్క్రీట్ అండ్ మెజర్స్ అనేటువంటి దానిగా మనం ఇక్కడ చెప్తాం. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో దీన్ని ఫిల్టర్స్ విత్ డిస్క్రీట్ అండ్ మెజర్స్ అని అంటాం అనమాట. Okay, sir. ఇవన్నీ మనకి దేనిలోకి వస్తాయి? ఫిల్టర్స్ అండ్ డిస్క్రీట్స్. ఇవన్నీ మనకి దేనిలోకి వస్తాయి? డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిలోనే.
అదేనా అది చాలా చిన్నది అని అనుకుంటాం. ఇది జస్ట్ అందులో ఏముందిలే, డైమెన్షన్స్ మెజర్సే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ డైమెన్షన్స్ మెజర్స్ లోకి వెళ్ళేటప్పటికి ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి మనకి. డైమెన్షనల్ మెజర్స్ లోకి వెళ్ళేటప్పుడు దానిలో డిస్క్రీట్ వాల్యూ అండ్ కంటిన్యూషన్స్ ఏముంటాయి, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి ఏమున్నాయి దానిలో. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఏంటంటారు, సమ్, యావరేజ్, మీన్ వాల్యూ, మినిమం, మాక్సిమం వాల్యూ, ఇలాంటివన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్సే కదా. ఎస్ సార్. అవన్నీ మెజర్స్ లోకి మనకి వస్తాయి అన్నమాట. సో దానిలో ఎగ్జాంపుల్స్ వీటిని మనం యూజ్ చేసుకుని, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని, కలర్ బార్ చార్ట్స్ అనేటువంటి వాటిని ఎలా యూజ్ చేస్తాము, మ్యాప్స్ లో ఎలా యూజ్ చేస్తాము, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అనేటువంటి వాటిలో అంటే డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తాము. అంతేకాకుండా మనం ఫిల్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని డిస్క్రీట్ అండ్ మెజర్స్ అనేటువంటి వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తాం. అవునా? ఓకే సార్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇలా చెప్తున్నప్పుడు మనకి ఇది ఈజీగా వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది. అవునా? చాలా ఈజీ స్టెప్స్ అని అనిపిస్తుంది. ఉమ్, కానీ ఇది మనం ప్రతిసారి దీన్ని మనం స్టడీ చేసేటప్పుడు దీన్ని మనం ఇలాగే కాల్ చేయాలి. మనకి ఇక్కడ చూడు, ఇక్కడ దీనిలో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టేబుల్స్ అని చూపిస్తుంది, కానీ టేబుల్స్ అని పిలవకూడదు. చూడు, నేను ఇందాక అడిగినప్పుడు దీనిలో డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి సార్ అని అన్నావు. అసలు అలా రాకూడదు. ఆ టెర్మినాలజీ మనం దీనిలోకి వచ్చిన తర్వాత టెర్మినాలజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీటింగ్ జరుగుతుంది, ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. సో మనకి ఆన్లైన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు